ఇదంతా కళ. నీ బతుక్కి రియల్ లైఫ్లోనే కాదు డ్రీమ్లో కూడా సుఖం లేదురా. థు. ఎవడీడు పొద్దు పొద్దున్నే నీ అబ్బా. ఎవరు కావాలి? నువ్వు గేవా? గే రే ఏం మాట్లాడుతున్నావు? పెచ్చపెచ్చగా మ్యాటర్ వీకా? మ్యాటర్ రే పొద్దునే నిద్ర చెడగొట్టింది కాకుండా పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నావు. అసలు ఎవరు కావాలరా నీకు? పెర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని. ఒరే నీకు వద్దా అన్నావురా, నాకే ప్రాబ్లమ్స్ లేవురా. అసలు ఎవడరా నువ్వు? ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు మరి పెళ్లి చేసుకోవడానికి ఏంట్రా నొప్పి? నా పెళ్లితోని పర్ఫార్మెన్స్ తోని నీకేంట్రా సంబంధం? అసలు ఎవడరా నువ్వు? ఊళ్ళో తాటి చెట్లు వంగదీసిన వీరుడు, పంపు చెట్లు పగలగొట్టిన ధీరుడు, ఈడొచ్చిన అమ్మాయిల పాలిట ప్రేమ స్వప్నం, పెళ్ళైన ఆంటీల పాలిట శృంగార స్వప్నం, రాజు, భోగాపురం భోగిరాజు. ఒరే బోగ్గా నువ్వా? నిన్ను రే అమెరికా ఇరాన్ కొట్టుకుంటూ దుబాయ్ మీద బాంబులు వేసినట్టు నువ్వు చేసిన యాదవ పనులకి మా బాబు నన్ను కొట్టిన బాధ్యత బాధేవాడరా. ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నా, ఇక్కడ కూడా వచ్చి తగలడ్డావా? మర్యాదకు చెప్తున్నా దొబ్బే, లేకపోతే మా అమ్మకు ఫోన్ చేస్తాను రే. అడ్డాల నాడు బిడ్డగా ఉన్నప్పుడే భయపడలేదురా, గడ్డాల నాడు భయపడతానా? నీకొచ్చిన ట్విస్టింగ్ ఏమన్నా? డబ్బులు ఇచ్చి నీ అడ్రస్ ఇచ్చి దగ్గరుండి బస్సు ఎక్కించి మరీ నన్ను ఎక్కడికి పంపించింది మీ అమ్మ బాబే. పెళ్లి చేసుకోనని ఎగురుతున్నావంటగా. ప్రాబ్లం ఏంటో కనుక్కొని లేదంటే కనిపెట్టి పంపు సెట్టు కాడ మనకున్న ఈ ఎక్స్పీరియన్సింగ్ అంతా నీకు దారబోసేసి నిన్ను ఇంట్లోనే చేయమని పంపించారు. రే నా చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంట్లో ఉంచుకొని లేడని చెప్పి పంపించేదిరా మా అమ్మ. నీ సావాసం అంటేనే భయపడే మా అమ్మ నాన్న నా పెళ్లి బాధ్యత నీకిచ్చి పంపించారంటే నమ్మడానికి నేను పిచ్చోట్లా కనిపిస్తున్నానా? ఆగు ఇప్పుడే తేల్చేస్తాను. హలో అమ్మా, వచ్చాడే అంటే మీరే దగ్గరుండి పంపించరా వాడిని? నా పెళ్లితో ఏంటి ఆడికి సంబంధం? అమ్మ నీకేమైనా పిచ్చా? చెప్పు అక్కడి నుంచి ఇసిరితే ఇక్కడి వరకు రాదమ్మా. ఏంటి ఫేస్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకోవాలా? దేనికి? అత్యవసర పరిస్థితుల్లో వాడమని స్పెషల్ ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సరే అది కాదు అమ్మా. హలో హలో అమ్మ అమ్మ. ఒళ్ళంతా పట్టేసిందిరా బస్సులో కూర్చునే. ఎన్ని కోట్లు ఉన్నా కూడా మీ అమ్మ బాబుకి ఎదవ పిసినారి తను. స్లీపర్ బుకింగ్ చేయొచ్చుగా. స్లీపర్ బస్ కాదు, ఫ్లైట్ బుక్ చేస్తాను, ఊరెళ్ళిపో. ఇదిగో చూడరా ఏరు బాబు. ఈరబాబు కాదు, వీరేంద్ర. ఏడిసేవులే గాని అసలు మ్యాటరింగ్ ఏందంటే మా బాబు మీ బాబు దగ్గర పొలం తాగట్టెట్టి బక్కిడి కిక్కింగ్ ఇచ్చాడురా. సొంత పొలంలో కూలి పని చేయాలంటే చాలా కష్టమే మరి. నా బాధ సోల్లాగా ఇచ్చాడో ఏరే దారి లేక డెస్పరేషనింగ్లో ఇచ్చాడో నాకు తెలియదు కానీ మీ బాబు నాకు ఆఫర్ ఇచ్చాడురా. ఏంటి మా బాబు వడ్డీకి డబ్బులే ఇస్తాడు అనుకున్నా, ఈ మధ్యన ఆఫర్ కూడా ఇస్తున్నాడు. ఏంటది? ఊళ్ళో తాడి చెట్లు వంగ తీసేసిన అనుభవాన్ని రంగరించేసి పెళ్లి చేసుకోనని పేసి పెడతాను. నీకు పెళ్లి చేస్తే నీకు పెళ్ళం నాకు పొలం రెండు ఒకేసారి వచ్చేస్తాయి. అర్జెంటుగా ఏరుకోవాలి. మరుగుదొడ్డి ఎక్కడ? అబ్బా ఆ భాష ఏంట్రా? ఏంటి మాత్రం దానికే ముందు ముందు సానా ఉంటది. అమ్మా ప్రస్తుతానికి ఇదే మన రూము. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఆఫీస్కి రెడీ అయ్యి వస్తా. రిలాక్సింగ్ అయ్యే టైం లేదు, అర్జెంటుగా వీడియో తీసేట్టాలా. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ లైటింగ్ అక్కడ. ఫాలోవర్లా ఎంతమంది? 38,000. 38,000? పొలం పనులు చేసుకుని నీకు అంతమంది ఫాలోవర్స్ ఎలా వచ్చారా? పొలంలో ఉన్న బురద ఒంటికి పూసుకొని అన్న రైతు పెట్టనన్నా కొంచెం సపోర్టింగ్ చేయండి అన్న అని ఎమోషనల్గా 4 వీడియోలు ఎట్టా. మ్యాటర్ క్లోజింగ్ అయిపోయింది. రేపో మాపో బిగ్ బాస్కి పిలుస్తారని ఎక్స్పెక్టింగ్ చేస్తున్నా. అస్సలు పిలవరు. నీకెలా తెలుసురా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రైతు బిడ్డ ఉన్నాడు. ఓడి అమ్మ కాపీయింగ్ కొట్టేహడ.
మూసేయి. ఇంకా లేవలేదా? ఆఫీస్కి టైం అవుతుందిలే. ఐ లవ్ యూ వైషు. ఐ లవ్ యూ టూ సంజు. త్వరగా తాగి ఆఫీస్కి రెడీ అవ్వు, లేదంటే మేనేజర్ కళ్ళు తాగిన ట్రంప్ లాగా అరుస్తాడు. ఏడ్చాడు. సాటర్డే ఆఫీస్కి రావడమే ఎక్కువ, పైగా ఊర్లో ఫ్రీడమ్ లేదని జాబ్ పే చెప్పొస్తే ఇక్కడ ఈడి టార్చర్ ఎక్కువ అయిపోయింది. వీళ్ళు పడుకుంటే తిడతారు, వాళ్ళు పని చేయకపోతే తిడతారు. ముందు నుయ్యి వెనకాల గొయ్యి. ఏం చేయమంటావు చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామే. వైలెన్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్. అయితే ఊరు వెళ్ళిపోదాం. పొద్దెక్కేదాకా పడుకున్నా కూడా ముప్పొద్దుల వండి పెడుతుంది అమ్మ. బుర్ర తక్కువ పనులు చేయడం కూడా సొల్యూషన్ కాదు. మరి ఏం చేద్దామే? రోజు ఇంత ఎర్లీగా లేవలేకపోతున్నా. 9:30కి లేచి నువ్వే అలా అంటే 5:30కి లేచి ఇంటి పని వంట పని చేసి నేనేమనాలే? మీ ఇంట్లో నువ్వు పెద్ద కూతుర్వి, మా ఇంట్లో నేను చిన్న కూతుర్ని. 9:30 నాకు చాలా ఎక్కువ. పైగా ఈ జాబ్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదే వైషు. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ప్రమోషన్ చేసుకుంటూ సంపాదించుకుంటా. ఆన్లైన్లో సగం బట్టలు వేసుకొని కనిపిస్తే ఆఫ్లైన్లో వచ్చి కొడతారు మీ అమ్మ మా బాబు. డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, ఓకే? నువ్వు ఎంతైనా భయపెట్టు. ఐ డోంట్ వాంట్ డూ దిస్ జాబ్ ఎనీమోర్. సంజు, ఊర్లో మనం జస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తానంటేనే ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇన్ని రిస్ట్రిక్షన్స్. లైఫ్లో కొంచెమైనా ఫ్రీడమ్ ఉండాలనే కదా ఈ జాబ్ పేరు చెప్పి మనం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కనుక నువ్వు జాబ్ చేయకపోతే తెలుసు, పేరు పాలెం పెద్ద రైడు పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పాలు పితుక్కుంటూ పేడకల్లో ఎత్తుకోవాలి, అంతేగా? నువ్వు చాలా ఇంటెలిజెంటే, అందుకే ఇంత లేటుగా కనిపెట్టావు. ఏదో నీ అభిమానం వైషు. నేను లేకపోతే ఎలా బతుకుతావే? వెళ్ళి రెడీ అవు. ఆ? ఇది తిట్టిందా పొగిడిందా? రేయ్, ఏంటిది? ఆఫీస్కి వెళ్ళాలి, అడ్డు తప్పుకో. వెళ్ళే టీషర్ట్ వేసారా వెళ్ళు. టీషర్ట్ వేస్తే పొట్ట కనిపిస్తుందిరా. ఛా, షర్ట్ వేసుకోగానే 6 ప్యాకింగ్ వచ్చింది మరి. రేయ్, ఇవాళ రేపు సైంటిస్టులు అందరూ ఈ ఎక్స్పెరిమెంటింగ్ చేసి కనిపెట్టేసింది ఏంటంటే అమ్మాయిలు కొంచెం పొట్టలోనే లైకింగ్ చేస్తున్నారు. వెళ్ళే మార్చుకొచ్చి. కంట్రోల్ నిన్ను. ఛే! ఇప్పుడేంటే సిగ్గుపడాలా? ఉన్నోళ్ళకే చేత కావట్లేదు పడేది, నువ్వంత కష్టపడుకో. మరెందుకు ఆ చూపు? బాగా కలర్ వచ్చావే. నేను కూడా ఓల్డ్ మాంగ్ మానేసి మ్యాన్షన్ హౌస్కి షిఫ్ట్ అవుతా. ఎప్పుడో చెప్పా. లంచ్ ఏం ప్రిపేర్ చేసావు? కాకరకాయ కూర, మెంతి మజ్జిగ. ఎప్పుడు చూడు ఉప్పు లేని ఉప్మా, కారం లేని కాకరకాయ. ఇంట్రెస్టింగ్ ఏమన్నా చేవే. వీరా చూడు, రోజుకొక రకమైన బిర్యానీ చేసుకొస్తాడు. ఒక పక్క నుంచి ఆ స్మెల్ వస్తుంటే ఈ కాకరకాయ గొంతు దిగట్లేదే. అయితే వెళ్ళి ఆన్నే పెళ్లి చేసుకో. అయినా నీకు ఇంట్లో చేసేవి నచ్చవు. బయట హోటల్స్లో చెమట కాచి ముక్కు చిది కాలు కిందేసి తొక్కితే నోట్లో వెన్న పూసలా కరిగి గొంతులో జలపాతంలా జారిపోతాయి. ట్రంప్ గాడు ఇరాన్ని భయపెడతాడో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటివి చెప్పి నువ్వు మాత్రం నన్ను భయపెడతావు. పదా. ఏంట్రా, ఏమైనా బ్యాడ్ స్మెల్లా? బ్యాడ్ స్మెల్లింగ్ కాదు, ఆడ స్మెల్లింగ్. కిలోమీటర్ దూరంలో తగలట్లా. ఎండిపోయిన ఏరియాలో ఉంటే ఎట్రా నీకు పెళ్ళయ్యేదే? ఓరే, అది మనిషి ముక్క, తోడేలు ముక్క. నీ గాళ్ళ స్మెల్ చూసి చెప్పేస్తావు ఆడాలి అంత దూరంలో ఉన్నారని. ఊళ్ళో తాడి చెట్లని ఊరికే ఉంగిపోయినా ఉంటున్నావు మరి. తాసుపానికి మొగిలి పూలు వస్తున్నా భోగిరాజుకి అబే, నాకు అర్థమైంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కడెక్కడ వెళ్ళేదే? నీ పెళ్ళయ్యే వరకు నువ్వు విను, నేను అయస్కాంతం. పదనా ఇలా తగులుకున్నావేంట్రా? మేడం, ఆఫీస్ అటు కాదు, ఇటు పద. ఆగవే, ఇంట్లో దిగినప్పుడు ఈస్ట్ అక్కడుందని చెప్పావు, మరి సన్ ఏంటి అక్కడున్నాడు? 10ంటికి లేస్తే అలానే ఉంటది, 5ంటికి లేచి చూస్తే అక్కడుంటాడు. వైషు, ఏం నానా ఈ మధ్య నువ్వు నా మీద చాలా పంచెస్ వేస్తున్నావు వైషు. ఫీల్ అయ్యావా? లేదు, హర్ట్ అయ్యా. రాత్రికి మ్యాన్షన్ హౌస్ నేనే కొనిస్తా, పద. అయితే ఇష్టం వచ్చిన అన్ని పంచులేసుకో.
పద వెళ్దాం. మ్యాన్షన్ హౌస్ మహత్యం. ఇప్పుడు చెప్పరా పెళ్ళెందుకు చేసుకొని అంటున్నావు? నా రీజన్స్ నాకున్నాయి, నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. 10,000 ఇచ్చేనా పట్టిన దరిద్రాన్ని వదిలించుకోమన్నారా పెద్దోళ్ళు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నా దరిద్రం నీకు వదిలేది, గుర్తెట్టుకో. అయినా ఈవేళ రేపు పెళ్లి చేసుకొని అన్న ప్రతోడికి పెద్ద ఫ్యాషనింగ్ అయిపోయింది. సృష్టి అట నడుతుందిరా. సృష్టిని నేను సృష్టించలేదు, దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాకు లేదు. ఆయన పెళ్లి గురించి లెక్చర్ ఇవ్వడం ఆపి ఎంతకు నీకు పెళ్ళి అయిందో లేదు చెప్పు. ఈ తాసుపాము వాసన చూడాల్సిన మొగిలి పూలు ఇంకా బ్యాలెన్సింగ్ ఉన్నాయిలే గానీ ఎవరన్నా అమ్మాయిని లవింగ్ చేస్తే చెప్పరా, ఇంట్లో ఒప్పించే పూచి నాది. ఏ అమ్మాయిలేంటి, ఏ అమ్మాయిలు నేను ప్రేమించట్లే. ఆయన ఏ అమ్మాయిలకి నాకు సంబంధం లేదు. అమ్మాయిని ప్రేమిస్తున్నావా అనగానే అంత రియాక్షన్ ఇచ్చేవేంట్రా? కొంపతీసి అబ్బాయిని కానీ ప్రేమిస్తున్నావా? రేయ్, ఎండిపోయిన ఏరియాలో ఉంటున్నప్పుడే నాకు డౌట్ ఇంకోటి అయిందిరా. ఇప్పుడు కంప్రమైజన్ వచ్చింది. సృష్టి ఇరుద్దాం రా ఏరా బాబు. ఏ ఆప, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? అంత ఈజీ అనుకున్న అమ్మాయిలతో ఇక్కడ నిలబెట్టి అమ్మేస్తారు. ఇప్పుడే పల్లెటూరు నుంచి వచ్చావు కదా, సిటీ అమ్మాయిల గురించి నీకు ఇంకా తెలీదు, చాలా డేంజరు. బిందె అంత పెద్దదైనా చివరికి పంపు కిందగా రావాలా. నువ్వేం టెన్షన్ పడిపో మాకు. నీకు మంచి అమ్మాయిని నేను సెట్టింగ్ చేసేస్తాను. ప్రతి ఇంగ్లీష్ పదం వెనకతలా ఆ ఇంగని ఎందుకురా చేరుస్తావు? వానాకాలం చదువులుగా మైండ్ అట్ట ఫిక్సింగ్ అయిపోయింది అంతే. ఆ? బావా ఆ. ఆగవే. ఏంటి? ఏం లేదు, వెళ్ళు. పచ్చి మందు తాగద్దే అని చెప్పా, పిచ్చెక్కింది నీకు. ఇప్పుడు నుంచి పెగ్ ఫిక్సింగ్ అండ్ మిక్సింగ్ నేను చూసుకుంటా, నువ్వు డ్రింకింగ్ చేయి చాలు. సంథింగ్ ఇస్ రాంగ్. వైషు ఎగ్గిరి తన్నానంటే కళ్ళు అదురుతాయి. వైషు ఏంట్రా వైషు? బొడ్డుకోసి పేరెట్టావా? వైశాఖ, వసంత మహల్ వైశాఖ. నువ్వు తిడితే చాలా బాగుంటుంది. కొడితే ఇంకా బాగుంటది. ఛ ఊరుకో, మోటు సరసం. మూడొచ్చిన తాజుపాములాగా మేల్కలు తిరిగిపోతున్నావు దేనికి? మనసు పన్నట్టున్నాడు. నీ ముఖానికి టైంకి శాలరీ పడదు, నువ్వు మనసు పడ్డావా? ఈ విషయానికి నీకు సంబంధం లేదు. ప్రేమకు డబ్బుతో అవసరం లేదు. కనీసం ప్రాణాలతో అవసరం ఉందా? సీల్ రాకాసి సీరేస్తుంది. అయినా మా ఇద్దరి గురించి తెలుసు కదా. తెలుసు. మరి తెలుసుకోవడం ఎందుకురా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? ఏం పర్లేదు, నీకోసమే తెచ్చా, నచ్చిన చోట పెట్టుకో. పెట్టచ్చు, కానీ నీకే అన్కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చున్నప్పుడల్లా. ఎంత పెద్ద ఆఫీసులో పని చేస్తున్నావు, లవర్ లేదంటే నాకు డౌటింగ్ కూడా వేస్తుందిరా నీ మీద. నువ్వు మరీ అంత డౌటింగ్ ఎట్టేసుకో మాకు. రేయ్, ఈ కంపెనీలో 10 yearsగా వర్క్ చేస్తున్నాను రా. ఐ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్ హియర్. ఇఫ్ యూ డోంట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఐ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్. అర్థమైందా? అర్థమైంది లేవా? ఏం అర్థమైంది? నా దాన్ని నా దగ్గర ఎట్టుకోపోతే నీ దాన్ని కట్టేసి కొడతారు అంతేగా. ఓరే, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరైనా వింటే ఏమైనా ఉందా? అదేరా, నా ఒళ్ళు నా దగ్గర ఎట్టుకుంటానని చెప్తున్నా. ఒల్లా, ఈ నా కొడుకు ఏం మాట్లాడినా డబుల్ మీనింగ్ లాగే ఉంది. రే రే రే, సంధ్య, ఏం కావాలి పాప? నాకేం కావాలో నీకు తెలుసు కదా. నీకు కూడా నా గురించి తెలుసు కదా. తెలుసు, కానీ ఏమైనా అద్భుతం జరగకపోతుందా అని ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేసి పొర్లు దండాలు పెడుతున్నా. ఇదిగో చూడు పాప. సరోజా, చూడు సరోజా, నాకు అసలే ఒళ్ళు బద్ధకం. నేను తినేది ఇంత, చేసేది ఇంత. కనీసం మీరన్నా పని చేస్తే కంపెనీ బాగుంటుంది, నా శాలరీ టైంకి పడుతుంది. నేను ఆనందంగా ఉండాలంటే నువ్వు వయ్యరాలు పోవడం ఆపి ఒళ్ళొంచి పని చెయ్యి పో. ఏమన్నా అమ్మాయిని ఏడుపు మొహం పెట్టింది? ప్రపంచంలో ప్రతి ఏడుపు మొహానికి నేనే కారణమా? ఇంకా శాలరీ పడలేదు, అందుకే ఆ ఏడుపు మొహం.
చిన్నప్పుడు నాకు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితానికి ఒకే ఒక డ్రీమ్ ఉంది. ఎంప్లాయీస్కి 1 year శాలరీ బోనస్ ఇవ్వాలనా? నువ్వు ఒక్క రోజైనా పని చేస్తే చూడాలని. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని కమ్ టు మై క్యాబిన్. నీ మేనేజర్ మావిగన్. సరోజ ఎమోషన్ వెనకాల, మేనేజర్ ఫ్రస్ట్రేషన్ వెనకాల ధ్వజస్తంభంలో ఉంది నువ్వే కదా. క్యాబిన్కి రావాలంట. క్యాబిన్కి ఈడొక డీజీపీ, నేను బీట్ కానిస్టేబుల్. ఆర్డర్స్ వేస్తున్నాడు, ఆర్డర్స్. వర్క్ కంప్లీట్ చేయకపోతే శాలరీస్ డిలే అయిపోతాయి కదా. ఇంతకీ ఏం కావాలంట? ఏదో బెంగళూరు ఫైల్స్ అంట. మనకేమో బెంగళూరు డేస్ మూవీ గురించి తప్ప బెంగళూరు ప్రాజెక్ట్ ఫైల్స్ గురించి తెలీదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత మా అమ్మ బాబు కూడా అర్థం చేసుకోలేదే. ఏడ్సవలే. ఇదే మేనేజర్ అడిగిన ఫైల్స్. నేను ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ చేస్తా, తీసుకెళ్ళి ఇవ్వు. హా? నా బంగారం. మే కమిన్ సార్? పర్మిషన్ లోపలికి వచ్చేటప్పుడు కాదు, ఆఫీస్ అవర్స్ ఫినిష్ అవ్వకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు అడుగు. అడిగితే అసహ్యంగా ఉంటుంది కదా సార్. పంచు డైలాగుల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కొంచెం పని మీద పెడితే శాలరీ చెక్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు సంతోషిస్తాం. నేను సిగ్గుపడడం, మీరు సంతోషపడడం కొంచెం కష్టమే. మేనేజర్ మావిగన్. ఏంటది? కాశ్మీర్ ఫైల్స్. ఏంటి? అదే బెంగళూరు ఫైల్స్. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా నువ్వు చేసావా? అందరూ వర్క్ చేసి హోమ్కి వెళ్తే నేను హోమ్కి వెళ్ళి వర్క్ చేస్తా. నెలకు 7 లక్షల ఏసీ బిల్లు కడుతున్నాను. ఆ పని ఏదో ఎక్కడే చేయొచ్చుగా. ఆఫీస్ వాస్తుకి నా స్టార్ సైన్కి అస్సలు మ్యాచ్ లేదు. నేను ఇక్కడ వర్క్ చేస్తే మీరు ఖచ్చితంగా దివాలా తీస్తారు. సో ఇంట్లో కూర్చొని ఇదంతా నువ్వే చేశానంటావు? అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. జరిగినప్పుడు నమ్మాలి. అయ్యో తప్పకుండా. మన కొత్త యాప్ క్లయింట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావో చెప్పు. మొత్తం అందులో ఉంది. నాకు నువ్వు చెప్తే వినాలనుంది. నాకు కూడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది, కానీ కుదరదుగా. సంధ్యావందన, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్ మరి. ఏరా అడవి పంది మొహం నాయాలా? ఆ సరీష్ గాడు ఇంత పెద్ద ఫ్లవర్ పట్టుకుని అమ్మాయిల వెనకాల తిరుగుతుంటాడు, అది కనబడదు. ఆ సరోజ వయ్యరాలు పోతూ పెద్ద గోళ్ళేసుకొని గోకుతా ఉంటది, అది కనబడదు. నీ కంపెనీ లాస్లకి, నీ తాత ఎప్పుడో చేసిన అప్పులకి నేనే కారణం అన్నట్టు నా మీద పడి ఏడుస్తావేంద్రా? రేయ్, పేడతో ఇల్లు అలికి నూతిలో నీళ్లు తోడినా చేయరా ఇది. కొట్టానంటే ఉతికారేసినట్టు ఊహించుకుంటున్నావు కదూ. మేనేజర్ మావిగన్. దీనికేం తక్కువ లేదు. ఎలా? ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలను పెట్టుకుని గోక్కుండా గడ్డి బీగుతున్నావురా? తాడెళ్ళే పెరిగావు. ఈ అబ్బా, ఇదేమైనా ఊర్లో వరిచేను అనుకున్నావా? పొలం పనులకు వచ్చిన వాళ్ళని పంపు చెట్టు తీసుకెళ్ళిపోవడానికి. కార్పొరేట్ ఆఫీస్, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కేసులు పెడతారు. ఒరే, నీకు దండం పెడతానురా, దేన్ని గోకగరా. సింహం ఏనుగుల్ని ఆటాడుద్ది, ఎలకల్లం కాదు. అర్థం లేకుండా మాట్లాడక. ఏనుగులు ఎలకలు ఎందుకు వచ్చాయి టాపిక్లోకి? అంటే ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? సింహం ఏనుగును వేటాడుతుంది, ఎలకని కాదు అన్నాం. దీంట్లో అర్థం కాకపోవడం ఇంకేముంది? నా ఫ్యూచర్ నాకు చాలా క్లియరింగ్గా కనబడుతుందిరా. రే చూడు, ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయి. నువ్వే పెండ చేయకుండా ఇక్కడే ప్రశాంతం కూర్చో, అర్థమైందా? ఉడి అబ్బా, ఈడు ఎక్కడ ఎర దొంగనా మొక్క. సిటీలో అమ్మాయిలు నిలబెట్టి అమ్మేస్తారు, పడుకోబెట్టి పొడి చేస్తారంటే సర్లే ఏదో పిల్లోడు భయపడిపోతున్నాడు, ఎక్స్పీరియన్సింగ్ అంతా దార పోసేసి దారిలోకి తెచ్చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ దేన్నో గోకేస్తున్నామంట కదరా, ఎవత్తది? ఒరే, 5 సెకండ్ల ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసావు కదరా, ఇదేమిటి టాలెంట్రా? అది నీకు చెప్పినా అర్థం కాదులే కానీ, ఆ హీరోయిన్ ఎవరో చూపించావంటే పక్కనే ఉన్న గుళ్ళో పెళ్లి చేసేసి రేత్రికి రిటర్న్ బస్ ఎక్కేస్తాను. ఈడొకడు నా ప్రాణానికి.
తాగొచ్చిన వరిసేనులాగా ఏముందరా? ఒరే ద్రోహి, ఫ్రెండ్ లవర్ అంటే చెల్లి, ఫ్రెండ్ లవర్ అంటే చెల్లి. సారీరా, సారీ. 12 గంటల గ్యాప్ వచ్చేపటికి బాడీ అంతా ఒకలాగా అయిపోయింది. ఏంటి ప్రాబ్లము? లవింగ్ యాత్ర నిషేం చెప్పలేదా? చెప్దామనే అనుకున్నా, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. క్యాస్ట్ ఫీలింగా? మ్హూ. ఏరే మతమా? మ్హూ. రేయ్, మనుషులు అన్నాక ఫ్లాష్ బ్యాకింగ్లో ఎఫైరింగ్లు గట్రా ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అది కూడా ప్రాబ్లం కాదు. మరి ఇంకేంట్రా అంత అందమైన పద్ధతైన అమ్మాయి? ఇప్పుడు అర్థమైందా ప్రాబ్లం ఏంటో? ఏరు బాబు, సృష్టి ఇరుద్దాంరా. నువ్వు ముందు నోరు మూసుకుని చేయించు, ఎవరైనా విన్నారంటే కేసేస్తారు. ఎలారా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నాను? సర్లేవో, ఈ ప్రపంచకంలో సంజ ఒక్కుతే ఉందంటరా. సంజ కాకపోతే ఇంకో నోరు మూసేయ్. ఐ లవ్ సంజ, చిచి ఐ లవ్ సంధ్య. నేను తను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోను. నీ అనుభవాన్ని రంగరించి ఏం చేయాలో బాగా ఆలోచించు. రేయ్, ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమ జంట నెడగొట్టే పని అయితే చాలా ఎక్స్పీరియన్సింగ్ ఉంది మనకి. బొచ్చి టెక్నికింగ్లు ఉన్నాయి, కానీ ఈ ఏరియా మనకు కొత్త. లైఫ్లో ఇలాంటి ఛాలెంజెస్ చాలా వస్తుంటాయిరా, దాన్ని ఛాలెంజింగ్ గా ఎదుర్కోవాలి. దవడ తీస్తానా కొడక. అన్ని తెలివితేటలు ఉంటే ఈరోజు ఎక్కడ ఎందుకుంటారా? పంపు సెట్టు కాడ నట్లు బోల్ట్లు బిగించుకుంటూ ఆనందంగా ఉండేవాడిని. అయితే ఊరెళ్ళిపో. నా పొలం ఖరీదు ఇప్పుడు 2 కోట్లు ఇచ్చేయి, వెళ్ళిపోతా. ఆయన ఉంటే బోడిగుండు ఎందుకని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావురా. మా బాబు రిచ్చు, నేను కాదు. టెన్షనింగ్ అయిపోమాక. ఇప్పుడు నీ కాడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే, నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మెల్లలోంచి తాళి కట్టించుకుంటది. కాదు కూడదు నాకు సంజయ్ కావాలి అంటావా? పోలం పట్టినంత కాలం పడతా. ఒప్పుకోలేదనుకో, కోడి మెల్ల ఇరిసేసినట్టు ఇరిసేసి ఊరెళ్ళిపోతా. వైలెన్స్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ రా. చా, ప్రపంచకం నడిచేదే హింస మీద ఆధారపడిరా. ఊరకే పైకి పేమ అని పోసుకోలు కబుర్లు చెప్తూ ఉంటారు. సంజయ్ కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పు. నేను ఉన్నానుగా. ఏంటే? అదే నేను ఇచ్చానుగా. ఏమిచ్చావు పాప? మనసా? మొబైల్ ఛార్జర్. ఓహో అదా, సారీ ఇంట్లో మర్చిపోయా, రేపు వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తా. మా ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరే కదా, నైట్ వచ్చి తీసుకోనా? ఏం అవసరం లేదు, రేపు నేనే తీసుకొస్తా. నీకు ఇష్టమని పాయసం చేశాను, నైట్ ఇంటికి వచ్చి తెచ్చివనా? ఏం అవసరం లేదు, అయినా పాయసం తాగడం నేను చిన్నపిల్లలా కనిపిస్తానా? ఎప్పుడో మానేశాను. మరి ఇప్పుడేం తాగుతున్నారు? హార్లిక్స్. కలిపి నైట్కి నేను తెచ్చివనా? ఏం అక్కర్లేదు, నా దగ్గర కావాల్సినంత ఉంది. ఛీ, నన్ను ఎప్పుడు అర్థం చేసుకో. నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికి, ప్రేమించడానికి కాదు. లే రేయ్, రేయ్, పెద్దోళ్ళు ఏం చెప్పారు? మనం వేసుకునే వాళ్ళని చేసుకునే కంటే మనల్ని వేసుకోవాలనుకునే వాళ్ళని చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటది. ఎవరు వేసుకునేది ఏం వేసుకునేదిరా? మనసు. హా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, నీ మీద సాన ప్రేమ కనిపించేస్తుంది. మూసుకుని చేసుకో, లేదంటే నా కొడక చెప్పాగా కోడి మళ్ళీ ఇరిసినట్టు ఇరిసేస్తాను. రేయ్ నా మాట విను, ఆ అమ్మాయి గురించి నీకు తెలీదు. ఊళ్ళో తాడి చెట్లు ఉంచాను నా కొడక. భోగిరాజు చెప్తున్నావు అమ్మాయిల గురించి? ఆ? అయిపోయాడు బొగ్గాడు. పేరేటి పాప? సరోజ. ఆ? సరోజా? భోగాపురం పంపు సెట్టు కాడ పంకజానికి మనకి రిలేషనింగ్ ఏమైనా ఉందేంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. కొంతమంది అమ్మాయిలకి అంతే, మన సూపు తప్ప మాట అర్థం కాదు. ఆ మ్యాటరింగ్ తర్వాత చూసుకుందాంలే గానీ, మా వాడంటే మంచి లవింగా. ఏవండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వీరబాబు యు బంచిక్ బంచిక్, మ్మ్. ఇది మాత్రం అర్థం అవుతుంది. తనంటే నాకు ఇష్టం, కానీ నేనంటే తనకి ఇష్టం లేదు. ఇష్టం లేదని వదిలేయకూడదు. మెరకిది మాణిక్యం కూడా ముందు మంచి మొండికేసింది. ఒకే ఒక పాలు పంపు సెట్టు కాడ మన టాలెంట్ చూపించా, మ్యాటర్ క్లోజింగ్ అయిపోయింది అంతే. ప్లీజ్ అండి, తెలుగులో మాట్లాడండి. నో లీవింగ్, ఫుల్ ఎఫర్టింగ్. అంత ఎఫర్ట్ పెట్టే ఓపిక లేదండి. వీరబాబు లేకపోతే సంధ్య ఉందిగా. సంజయ్ అంటే అమ్మాయి కదా. ఓ, చెప్పడం మర్చిపోయా, నేను బైసెక్షువల్ అండి. అమ్మాయినా అబ్బాయినా ఇద్దరు ఓకే. అవక్కయ్యావా? ఎంతమంది ఉన్నారా ఈ గ్యాంగు? ఇలా చాలా మంది ఉన్నారులే కానీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి వస్తా.
తాడి చెట్లు ఉంచాడంట యాదవ్. నల్ల అడ్డులోది. ఓరే 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 ఏం చేస్తున్నావురా? నా పరువు పోద్దురా. పరువు అనేదో పనికిమాలిన విషయమే. దాని గురించి అసలు పట్టించుకోకూడదు. ఫ్రెండ్ లవ్వర్ అంటే సెల్లి కాబట్టి నీ సంజని మాత్రం పడగెత్తి సోన్నం. అలాగని ఇంకెవరిని కాటేయద్దంటే కుదరదాడ. ఒరే నిజం చెప్పు, చిన్నప్పుడు నా కొత్త సైకిల్ నీకు తొక్కడానికి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటున్నావు కదా. ఒరే నా ఉద్యోగం పోద్దురా. పోతే పోనీయ ఏదో ఉద్యోగం. ఊళ్ళో 100 ఎకరాలు ఉన్నాయి. పేడకల్లు ఎత్తుకుంటూ పాలు పిత్తుకుందువు గాని. ఎక్కడికి? దీనికి పద నేను వస్తా. ఊరిగా చిన్నప్పుడంటే ఏదో మీద పోసుకునేవాడిని కాబట్టి పట్టుకుని పోయించేవాడివిరా. ఇప్పుడు అవసరం లేదు. నీ అబ్బా ఒక్కటిచ్చానంటేనా నేను వస్తానని దానికి కాదు. పద. అటు కాదు, అది లేడీస్ టాయిలెట్. ఇటు పద. చూసిందోరు పద. నాకు తెలుసురా నీ సంగతి. పిచ్చోట్లా కనిపిస్తున్నానా? ఎల్లో చూస్తా పెట్టి పో. నేను కాదమ్మా, నువ్వు పో అమ్మా పో. దాపరించవరా నువ్వు జీవితాన్ని. నాస్టీ ఫెలో. ఛీ. కర్మ కర్మ. ఏంట్రా దరిద్రమైన సౌండ్లు? ఇది నువ్వు ఊర్లో చెరువు కట్టు అనుకుంటున్నావా? వర్షం పడేటప్పుడు వడగళ్ళు కామన్లే గానీ నీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. బయటికి వెళ్ళి మంచి సొల్యూషన్ తిరిగి వచ్చేస్తాను. పోరా బాబు, నీకు దండం రా దోత. సంజు, ఏంటి? మన ఏరియాలో వాటర్కి నా హెయిర్ అంతా పాడైపోతుందే. మారిపోదాం కదా. కుంకుడుకాయలు వాడు, కొబ్బరి పీచులా అయిపోతుంది. కండిషనర్ వాడు, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. మంచి సెలాన్కి వెళ్ళు. శాలరీ మొత్తం దానికే సరిపోద్ది. ఇప్పుడు మన బడ్జెట్కి అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదే. వీరా రూమ్మేట్స్ కావాలని పోస్ట్ పెట్టాడు. వాడి హెయిర్ చూడు ఎంత సాఫ్ట్గా ఉందో. షిఫ్ట్ అయిపోదాం కదా. అబ్బాయిలతో కలిసి ఉంటున్నామని ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. చా, మన గురించి తెలిస్తే ముద్దు పెట్టుకుంటారా? పేరెంట్స్ ఎప్పుడో కానీ రారు. వచ్చినప్పుడు ఎలాగో మేనేజ్ చేద్దాం. ప్లీజ్ సంజు. ఐ డోంట్ నో వైషు, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అబ్బాయిలతో కలిసి ఉంటే అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. ఏమీ రావు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నంబర్ 1 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నంబర్ 2 ఆఫీస్కి చాలా దగ్గర. నంబర్ 4 నా హెయిర్. మధ్యలో 3 ఎక్కడికి వెళ్ళింది? కాకెత్తుకెళ్ళింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీరా కుకింగ్. నా వంటలు ఎలాగో నీకు నచ్చట్లేదు కదా. వాడెంత బాగా కుక్ చేస్తాడే. సార్. ఎస్ సార్. ఓకే సార్. సరే ఆలోచిద్దాం, టెన్షన్ పెట్టకు. హాయ్. ఏంటి? ఓ సారీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమైంది వీరా? ఎప్పుడు లేనిది ఇవాళ ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు? నా జీవితానికి ఊరి నుంచి వచ్చాడులే ఒక ఫ్లాష్ మ్యాన్. ఎవరు వచ్చారు? అంటే ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు. వాడి వల్ల చిన్న టెన్షన్ అన్నమాట, అందుకే నీ మీద అరిచాను. ఫ్రెండ్ అయితే ఏం ప్రాబ్లం? అదొక పెద్ద లాంగ్ స్టోరీలే. నువ్వెందుకు వచ్చావో చెప్పు. ప్రాజెక్ట్ అప్రూవల్ లెటర్లో బెంగళూరు ప్లేస్లో భోగపురం రాసావంట. ఓ. అది కొంచెం కరెక్ట్ చేసి పంపించావా? యా ఇప్పుడే చేస్తా. ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు పని చేయకూడదు. నిన్ను చూస్తుంటే అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లేవు. పొద్దునే యోగా చేయి, స్ట్రెస్కి మంచిది. ఓ బెడ్ కాఫీ అవాయిడ్ చేయి, బ్రెయిన్కి మంచిది. ఓ కారం పెట్టిన కాకరకాయ కూర తిను, కళ్ళకి మంచిది. మెంతి మజ్జిగతో అన్నం తిను, మోకాలకి మంచిది. ఫైనల్గా మందులోకి మంచినీళ్ళు మాత్రమే కలుపుకో, మొత్తం బాడీకి మంచిది. ఓ ఇవన్నీ రోజు నువ్వు చేస్తావా? చివరిది మాత్రమే చేస్తా. ఏంటి? తూచా తప్పకుండా చేస్తా. ఓ యువర్ సో డిసిప్లైన్డ్ యా. ఏదో నీ అభిమానం. లైఫ్లో క్రమశిక్షణ చాలా అవసరం. యువర్ హస్బెండ్ ఈజ్ సో లక్కీ. వాట్? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఐ విల్ డూ మై బెస్ట్. ఐ నో యూ విల్. ఫస్ట్ వెళ్ళి కాఫీ తాగు, కొంచెం బ్రెయిన్ క్లియర్ అవుతుంది. గో. ఓకే. నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడావు.
ఇప్పుడు షిఫ్ట్ అయ్యాక ఎలా మేనేజ్ చేస్తావు? ఇంటి వాస్తు బాగాలేకపోవడం వల్ల డిసిప్లిన్ పోయిందని మేనేజ్ చేసేస్తా. అయితే డిసైడ్ అయ్యావన్నమాట. ఐ థింక్ వీ కెన్ గివ్ ఇట్ అ ట్రై. నా బంగారం. ఈడేంటి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఇంకా రాలేదు. వీడికి తగిలిన షాక్కి ఈ లోడ్ లారీ ఎక్కి ఊరెళ్ళిపోయి ఉంటాడు. ఉరి దరిద్రుడు కట్టర్ వేసుకొని చావలేదా? ఏలాడేది ఇది. ఊరి ఊరి ఆఫీస్ క్యాఫ్టేరియా అనుకుంటున్నావా, లేకపోతే వైన్ షాప్ పర్మిట్ రూమ్ అనుకుంటున్నావా? నువ్వు అలా ఏడుస్తావని తెలిసే ఇది తెచ్చా. అబ్బా, అబ్బో. నీ అబ్బా 10వ తరగతిలోనే పచ్చిమంత తాగినరా. ఇప్పుడు నీ వల్ల మిక్సింగ్లన్నీ చేయాల్సి వస్తుంది. ఊరే పట్టపగలు మందేంట్రా, నువ్వు ఊర్లో కూడా ఇలాగే తాగుతావా? సూర్య భగవాను నెత్తి మీద ఉండగా మందేయకూడదు రోయ్, మాట వచ్చేద్ది. మరి ఇప్పుడెందుకు తాగుతున్నావు? హైదరాబాద్లో సూర్యుడు ఏమైనా మెట్ట మధ్యాహ్నం అస్తమిస్తాడు అనుకున్నావా? నీ వల్ల నేను ఇప్పటిదాకా చెయ్యిని నాకు శాతకాని పనుడు చేయాల్సి వస్తుందిరా. అందుకు ఏంటిది? ఆలోచించడం, థింకింగ్. అది వాడడం చాలా ఈజీగానే, ఇది వాడడం చాలా కష్టం రా. మెంటలింగ్ వచ్చేస్తుంది. అంత మెంటలింగ్ వచ్చేలాగా ఏం ఆలోచించేస్తాను? అర్జెంటుగా ఊరెళ్ళిపోయి ఇది కరెక్ట్ డెసిషనింగ్ రా. చిచి చిచి నీ అయ్యా, నీ రోగం నాకు అంటించావు కదరా. వెళ్ళిపో, ఊరెళ్ళిపో, ఇప్పుడే అర్జెంటుగా ఊరెళ్ళిపో. నీతో ఇదేరా వచ్చింది ఏరా బాబు. నువ్వు ఫినిషింగ్ చెయ్యవు, ఎదుటోళ్ళని సరిగా ఫినిషింగ్ చేయనేవో. నీకు పెళ్లి చేసే కంటే ఊరెళ్ళిపోయి మీ అమ్మ బాబుని ఏ పాడుబడ్డ బావిలోనోతో చంపేసి నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయారు నా నేరం నీ మీద తోసేస్తే నా పొలం పేపర్లు నాకు తేలిగ్గా వచ్చేస్తాయిగా. ఊరే నువ్వు ఆలోచించడం ఆపరా, నీకు దండం పెడతా. నువ్వు ఊరెళ్ళడానికి వీల్లేదు అంతే. అయితే నువ్వు ఆ సంజయని మర్చిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సింగిల్ లేని ఏ పిల్లనన్నా లవింగ్ చేసేసి పెళ్లి చేసుకో. నో, నాకు సంధ్య కావాలి. చిచి నాకు సంధ్య కావాలి. అయితే అనాథ అయిపోవడానికి ఫిక్సింగ్ అయిపో. అబ్బా ఆ! ఇది అది కాదు, థమ్స్ అప్ బాటిల్. అది కనబడకుండా అక్కడ దాచుకున్నాను అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్. మీ ఫ్రెండా? చైల్డ్హుడ్ ఫ్రెండ్. నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఫ్రెండ్లా కనిపించట్లేదు, చంపేయాలన్నంత కోపం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఇంతే ఎదవ. ఎమోషన్స్ నైడింగ్ చేయడంలో సానా ఈకు. హాయ్, నా పేరు సంధ్య, తిన పేరు వైషు. మీరు? ఊళ్ళో తాడి చెట్లు వంగ తీసిన వీరుడు, పంపు చెట్లు పగలగొట్టిన ధీరుడు. నాపే. ఈరోజు భోగిరాజ్ అండి. వావ్, నీ పేరులో పండుగుంది. పేరొచ్చి పండగ, మనిషి ఏమో దండగా. మాకు చాలా క్లియర్ గా వినిపించింది. చెప్పాను కదండి, ఎమోషన్స్ నైడింగ్ చేయడంలో సానా ఈకు ఎదవ. 2002లో జరిగిన ఒక కార్యక్రమం రివీలింగ్ చేసామంటావేంట్రా? ఎవరి దండగో వాళ్ళే తేల్చేస్తారు. తాటి చెట్లు వంగ తీసారా? వావ్, యూఆర్ సో స్ట్రాంగ్. ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే చెల్లి చెల్లి ఎవరు చెల్లి? వీడి చెల్లి, వీడి చెల్లి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. ఓ, కంగ్రాచులేషన్స్. ఆగరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు? కాఫీ తాగడానికి వచ్చాము. హో, కూడుకు వచ్చానా గుడ్డుకు వచ్చానా? ఎందుకు ఈ పనికి మళ్ళీ మీటింగ్లు? మీరు వెళ్ళి కాఫీ తాగండి. ఒరే బొగ్గా, ప్లీజ్ రా, నువ్వు నా పెళ్లి చేయకపోయినా పర్లేదురా, నా పరువు తీయకురా, నీకు దండం పెడతాను. కెన్ వి జాయిన్ యూ గైస్? Yes. No. Trap, trap, trap. Hey. Hey, hey. Trap, trap. మీరిద్దరూ బాగా క్లోజా? మామూలు క్లోజ్ కాదు, చిన్నప్పుడు పట్టుకుని మరీ పోయించేవాడు ఏదవ, అంత క్లోజ్. మమ్మల్ని ఇద్దరిని నువ్వు ఎప్పుడు చూసినా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టేవాడివి. మా రిలేషన్తో ఒక ప్రాబ్లం ఉందేమో అనుకునేదాన్ని, కానీ నువ్వు ఇప్పుడు తనతో రిలేషన్లో ఉన్నావంటే మాకు ఒక కపుల్ దొరికినట్టే. నో, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓ సారీ, ఇట్స్ ఎంబారసింగ్. హే, ఇట్స్ ఓకే, జస్ట్ మిస్అండర్స్టాండింగే కదా.
ఏమైందిరా? సంథింగ్ రాంగ్. వీరా ఫ్లాట్మేట్ కావాలని పోస్ట్ చేసావు. యా, ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే ఓ ఓన్లీ అబ్బాయిలకేనా? హా, అబ్బాయిల కోసమే. ఫిక్స్ అయిపోయావా? అస్సలు ఫిక్సింగ్ అవ్వలేదు. మీరు జాయినింగ్ అయిపోతానంటే చెప్పండి, రాజ్యాంగ సవరణ నేను చేపించేస్తాను. అవ్వచ్చు, కానీ మీ ఏరియాలో రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నా. ఏం పర్లేదు, ఒక 6 నెలలు వచ్చి ఉండి టెస్టింగ్లు ట్రైలింగ్లు అన్ని చేసుకున్న తర్వాత నచ్చితేనే రెంట్ అవ్వండి, లేదంటే లేదు. వీరా నీకు ఓకేనా? ఓకే ఓకే. ఇదిగో మీరు వెళ్ళి 6 గంటలలో మళ్ళీ ఇంటికి వచ్చేయాల, తర్వాత దుర్ముహూర్తం వచ్చేది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, బట్టలు సర్దుకొని వచ్చేయండి. గో గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఒరే, 6 నెలలు ఫ్రీయా? ఆ ఏరియాలో రెంట్లు ఎంతో తెలుసా? ఊళ్ళో 100 ఎకరాల ఆసం ఉంది, మేదేసుకుపోతావా? రేయ్, దూరంగా ఉంటే పనులు జరగవు, దగ్గరగా ఉంటేనే దగ్గర అవుతారు. సరే, ప్లాన్ ఏంటి? ఓహో, వరలో 2 కత్తులు ఉండొచ్చు కానీ ఒక కప్పు కింద 2 కొప్పులు ఉండకూడదు. కొట్టుకు సత్తే నీకు రూట్ క్లియరింగ్ అయిపోద్ది. ఒరే, పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడు. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయితే సంధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తుంది కానీ నన్ను ఎందుకురా ప్రేమిస్తుంది? చాలా ఊరుగా, ఆ తెల్లారుజాం బిర్యానీలు చెత్త చెదరం అంతా తిని హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోయింది. భోగాపురం స్పెషల్స్ 4 రోజులు ఉండేట్టేనంటే మొత్తం క్లియరింగ్ అయిపోద్ది. నాకు కదరా ఓ ప్లాన్, నేను చూసుకుంటాను కదా, టెన్షనింగ్ అయిపోమాక. ముందే ఏదో జొలపాల చుట్టూ కత్తిరిచ్చావు, ఏదో అన్నారు, ఏదో ఏదో మగో ఆడ అర్థం కాకపోతే ఎవరు నిజంగానే ప్రేమిస్తారు? బాలేదా? చూసావా, 6 months రెంట్ సేవ్ చేసా. రెంట్ సంగతి తర్వాత కానీ ఏంటి భోగిరాజు వైపు కన్నార్పకుండా చూస్తున్నావు? అబ్బా, ఏమున్నాడే భోగిరాజు, సూపర్ మ్యాన్లీ. మనం ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యాక నువ్వు వీరాన్ని, నేను భోగిరాజుని చేసుకొని సెటిల్ అయిపోదాం. ఎవరికైనా వినిపించిందంటే మనం లవర్స్ కాదని తెలిసిపోతుంది, కొంపలు అంటుకుంటాయి. పద.